స్వామియే శరణం అయ్యప్ప. హరిహర సుతుడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ అయ్యప్ప స్వామి పాదాలకు నమస్కరిస్తూ ఈ విషయాన్ని మొదలుపెడదాం. మాల వేసుకోవటమంటే కేవలం నల్లబట్టలు కట్టడం, చెప్పులు మానేయటం మాత్రమే కాదు. అది మన అంతరాత్మను శుభ్రం చేసుకునే ఒక పవిత్రమైన యజ్ఞం. అయితే అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు పొరపాటున కూడా అబద్ధం చెబితే ఏమవుతుంది? దీని వెనుక మన పెద్దలు, ముఖ్యంగా అడవి బిడ్డలైన గిరిజనులు నమ్మే ఒక గగుర్పాటు కలిగించే నిజం ఉంది. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు చిన్న చిన్న అబద్ధాలాడేస్తుంటాం. అవును అనాల్సింది కాదు అని లేనిది ఉన్నట్లుగా కవరింగ్ ఇస్తుంటాం. కాని అయ్యప్ప మాల వేశాక ఆ 41 రోజులు మనం మనుషులం కాదు, సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వరూపులం. అందుకే ఒకరినొకరు స్వామి అని పిలుచుకుంటాం. మరి దేవుడి రూపంలో ఉండి అబద్ధం చెబితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో అడవిలో నడిచే గిరిజన భక్తులకు బాగా తెలుసు. శబరిమల యాత్ర అంటే ఇప్పుడున్నట్లు బస్సుల్లో, రైళ్లలో వెళ్లడం కాదు. ఒకప్పుడది పెద్ద పాదం, అంటే కీకారణ్యం గుండా రాళ్లు రప్పలు దాటుకుంటూ క్రూర మృగాల మధ్య నడిచి వెళ్లే ప్రయాణం. గిరిజన నమ్మకం ప్రకారం ఈ అడవికి, అందులో ఉండే జంతువులకు, మాలవేసిన భక్తుడి మనసుకి ఒక విడదీయరాని సంబంధం ఉంటుంది. ఎవరైతే దీక్షలో ఉండి అబద్ధం చెబుతారో వారి శరీరం నుండి ఒక రకమైన భయం వాసన లేదా పాపపు వాసన వస్తుందట. అది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ అడవిలో ఉండే జంతువులకు వెంటనే తెలిసిపోతుంది. గిరిజనులు ఏమంటారంటే, దీక్షలో అబద్ధం చెప్పిన వ్యక్తి అడవిగుండా నడుస్తుంటే ఏనుగులు వారిని అడ్డగిస్తాయట. మామూలుగా అయ్యప్ప భక్తులను చూస్తే ఏనుగులు తలవంచి పక్కకు తప్పుకుంటాయి. కాని ఎవరి మనస్సులో అయితే కల్మషం ఉంటుందో, ఎవరు సత్యాన్ని దాచిపెట్టి అబద్ధమాడతారో వారిని ఆ ఏనుగులు ముందుకు కదలనివ్వవు, గట్టిగా ఘీంకరిస్తూ భయపెడతాయి. అది ఆ అయ్యప్ప స్వామి ఇచ్చే హెచ్చరిక. ఇంకో బలమైన నమ్మకమేంటంటే దారి తప్పిపోవడం. అడవిలో అందరూ ఒకే దారిలో వెళుతుంటారు, కాని అబద్ధం చెప్పిన వ్యక్తికి లేదా మనస్సులో మోసం తలపెట్టిన వ్యక్తికి కళ్ల ముందు మాయ కమ్ముకుంటుంది. పక్కనే గురుస్వామి ఉన్నా, తోటి భక్తులున్నా ఉన్నట్టుండి వారు ఒంటరి అయిపోతారు. తెలిసిన దారే కొత్తగా భయానకంగా మారుతుంది. ఇది వనదేవతలు విధించే శిక్ష అని అటవీ ప్రాంతవాసులు నమ్ముతారు. నీ నోటి నుండి నిజం రాలేదు కాబట్టి నీ కాళ్లకు సరైన దారి దొరకదు అని దీనర్థం. అలాగే ఇరుముడి బరువు గురించి కూడా ఒక అద్భుతమైన విషయం ఉంది. భక్తితో, సత్యంతో దీక్ష చేసే వారికి తలమీద ఇరుముడి బరువుగా అనిపించదు, పూలదండలా తేలికగా ఉంటుంది. కానీ అబద్ధాలు చెప్పి నియమాలు ఉల్లంఘించేవారికి ఆ ఇరుముడి కొండంత బరువుగా మారుతుంది. నడుస్తుంటే కాళ్లు లాగడం, ఊపిరి ఆడకపోవడం, ఎంత నడిచినా గమ్యం రాకపోవడం జరుగుతుంది. నేను మోస్తున్నది కేవలం నెయ్యి, బియ్యం కాదు, నా పాపాలను అని ఆ భక్తుడికి అర్థమయ్యేలా స్వామివారు చేస్తారు. అసలు అయ్యప్ప స్వామికి సత్యస్వరూపుడు అని పేరు. ఆయనకు ఇష్టమైన నైవేద్యమేంటో తెలుసా? మన నోటి నుండి వచ్చే నిజం. మనం ఎప్పుడైతే అబద్ధం చెబుతామో మన లోపల ఉన్న దైవత్వాన్ని మనమే చంపుకున్నట్లు. దీక్షలో ఉన్నప్పుడు స్వామియే శరణం అయ్యప్ప అంటాం. అంటే నాకు నువ్వే దిక్కు, నేను నీకు పూర్తిగా లొంగిపోయాను అని అర్థం. అలా శరణాగతి చేసిన తర్వాత కూడా అబద్ధం చెప్పడమంటే స్వామిని మోసం చెయ్యటమే కదా. గిరిజన పెద్దలు ఒక మాట చెబుతారు, నువ్వు ఊళ్ళో ఉండి తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ మాలవేసి అడవిలోకి వస్తే అక్కడ ఉండేది అయ్యప్ప చట్టం. అక్కడ సాక్ష్యాలుండవు, కేవలం శిక్షలే ఉంటాయి. అందుకే పంబానదిలో స్నానం చేసేటప్పుడు తెలిసి చేసినవి, తెలియక చేసినవి పోవాలి అని మునిగిలేస్తారు. కానీ మాల వేశాక బుద్ధిపూర్వకంగా అబద్ధం చెబితే మాత్రం ఆ పాపం ఊరికే పోదు, అది మనల్ని వెనక్కి లాగుతుంది, మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. కొంతమంది అనుకోవచ్చు, నేను చిన్న అబద్ధమే కదా చెప్పాను, దీనివల్ల ఎవరికీ నష్టం లేడు కదా అని. కానీ దీక్షలో చిన్నది పెద్దది అని ఉండదు. అగ్గిపుల్ల చిన్నదైనా అది పెద్ద అడవిని కాల్చేస్తుంది. అలాగే ఒక్క చిన్న అబద్ధం మన 41 రోజుల కఠిన దీక్షా ఫలితాన్ని బూడిద చేస్తుంది. మన వాక్కు అంటే మాట ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. దీక్షలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడితే అది జరుగుతుంది అంటారు. మరి ఆ నోటితో అబద్ధం చెబితే మన జీవితమే ఒక అబద్ధమైపోయే ప్రమాదముంది. కాబట్టి స్వాములారా, ఈసారి మీరు మాల వేసినప్పుడు లేదా మాల వేసిన వారిని చూసినప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి. అయ్యప్ప దీక్ష అనేది కేవలం శరీరాన్ని మార్చే ప్రక్రియ కాదు, మనస్సును, మాటను మార్చే ఒక గొప్ప అవకాశం. కష్టం వచ్చినా సరే నిజమే చెప్పండి,
ఆ నిజం చెప్పడం వల్ల వచ్చే సమస్యను ఆ అయ్యప్ప స్వామే చూసుకుంటాడు. కాని అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఆ శబరిమల కొండల్లో మనకు రక్షణ ఉండదు. ఆ అయ్యప్ప స్వామి కరుణ మనందరిపై ఉండాలని, మన మాట ఎప్పుడూ సత్యమై వెలుగొందాలని మనసారా కోరుకుందాం. సత్యమే దైవం. సత్యమే